నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఫిరాయింపుల పర్వంతో మొదలైన వివాదం లోకల్ నాన్ లోకల్ ఆర్గ్యుమెంట్స్ వరకు వెళ్ళింది. నిన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఉద్దేశించి నాన్ లోకల్ అంటూ కామెంట్ చేసిన పాడి కౌశిక్ ఇవాళ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. దీంతో పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోతున్నాయన్నారు. మరోవైపు బీఆర్ఎస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సెటిలర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న గులాబీ పార్టీ స్థానికేతరులంటూ విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తంగా తెలంగాణలో మరోసారి స్థానికులు స్థానికేతరులు అనే అంశం తెర మీదకి వచ్చింది. మరోవైపు తెలంగాణ సీఎం ఏపీ కోసం పనిచేస్తున్నాడనే విమర్శలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? రాజకీయ పరంగా చూసుకున్నా కానీ, ఇతరత్ర కార్యకలాపాల పరంగా చూసుకున్నా కానీ ఒక ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందా? ఒక కన్ఫ్యూజన్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నారా? రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు దాటిపోయింది. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిగా ఉన్నప్పటికీ కూడా, భౌగోళికంగా విడిగా ఉన్నప్పటికీ కూడా మనుషుల పరంగా అందరూ కూడా కలిసి ఉంటున్నామనేటువంటి వాదాన్ని అయితే 10 ఏళ్లుగా చూపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ 2014 ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు జరిగినటువంటి ఉద్యమాలు కావచ్చు, లేకపోతే అప్పుడు చేసినటువంటి వాడివేడి విమర్శలు, కామెంట్స్ కావచ్చు, లోకల్ నాన్ లోకల్ అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా అప్పుడు తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అటువంటి పరిస్థితులు, అటువంటి గందరగోళాలు, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కామెంట్స్ కావాలని చేస్తుందా, లేకపోతే రాజకీయపరమైనటువంటి విమర్శగా దీన్ని చూడాలా, లేకపోతే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అలాగే పాడి కౌశిక్ రెడ్డి వివాదాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందా? అమరావతికి పెట్టుబడులు తరలిపోతున్నాయి హైడ్రా వల్ల అనేటువంటి మరొక కామెంట్, అలాగే అమరావతి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనేటువంటి ఒక ఘాటైన విమర్శ. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఈ అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బొజ్జ సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే వివి రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో విజయార్య క్షత్రియ గారు బీఆర్ఎస్ తరపు నుంచి, అలాగే తుల ఆంజనేయులు గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. లోకల్ నాన్ లోకల్ పాలిటిక్స్, అలాగే హైడ్రా పేరుతో సెటిలర్స్ని భయపెడుతున్నారనా, లేకపోతే వ్యాపారాలని, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గందరగోళంలో పడేసి హైదరాబాద్కు రావాలనుకున్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా అమరావతికి డైవర్ట్ చేస్తున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్. రాష్ట్ర ప్రజలు దీన్ని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ ఏమో దీన్ని కట్టుకథలను కొట్టిపారేస్తుంది, రాజకీయ విమర్శగానే తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో ఒకంత ఆలోచించాల్సినటువంటి అంశమేనా? ఎందుకంటే గతంలో కూడా వచ్చినటువంటి ఒక విమర్శ, కాంగ్రెస్ పార్టీ, అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అనే ఒక 3 విషయాలు కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని క్రోడీకరించుకుంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కరెక్ట్ అని బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలి వీటిని? సార్, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ కు అమరావతికి ఏమైనా సంబంధం ఉందా సార్? అంతర్జాతీయంగా ఈ రోజు హైదరాబాద్ కు ఒక బ్రాండ్. హైదరాబాద్ అనేది వివిధ రకాలంటే ఎక్కడెక్కడి నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటూ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఉంటున్నారు. హైదరాబాద్ కు అమరావతికి పంపించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముంది? మేము ఆ రోజే చెప్పినాం, హైడ్రా స్టార్ట్ చేసిన రోజే చెప్పాము. హైదరాబాద్ ఇమేజ్, తెలంగాణ ఇమేజ్ ని, హైదరాబాద్ ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రజల సొమ్ముని వీరు ఏ రకంగా అయితే విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేసి ఏ రకంగా అయితే దాచుకున్నారో ప్రజలకు పెట్టాలి అన్న ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించాలనుకుంటుంది తప్ప ఇవాళ గొడవలు చేసి కొట్లాటలు చేసేది మేము కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతి ఒక్కటి ఇక్కడ అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్కటి 1 by 1. ఇక్కడ హైడ్రా అనేది ఇందులో 80% బీఆర్ఎస్ పాపమే ఉంది ఇందులో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్, వాళ్ళు ఇచ్చిన వెంచర్స్, ఇంకా మిగతా విషయాలు తెలియదు. కొన్ని ఎకరాల వెంచర్స్ బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులే వెంచర్లు వేసి పర్మిషన్లు తెచ్చి అడ్డగోలు గజ్జేసేసి ఇవాళ కబ్జాలు చేసేసి శ్మశానాల మీద ఉన్న ప్లేస్ ను కూడా కబ్జాలు చేసిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. ఈ రకంగా చేసుకుంటూ వచ్చేసి
ఇప్పుడు ఏం చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి కేరే ఇప్పుడు ఏమైపోయిందంటే వాడు ఒక దరిద్రుడు. ఆ దరిద్రుడు మాట్లాడిన మాటలకే తెలంగాణలో అగ్గిలాగా సంధ్య గారు రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయండి కానీ వ్యక్తిగతంగా ఆ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ప్లీజ్ చర్చిస్తున్నాం. చెప్తున్నాను వ్యక్తిగతంగా అన్నప్పుడు కౌశిక్ రెడ్డి మహిళల మనోభావాలు చెప్తున్నాను సార్. నేను పార్టీ పరంగా చెప్పట్లేదు, వ్యక్తిగతంగానే చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ ఒక మహిళగా చెప్తున్నాను. నేను పార్టీ పక్కన పెట్టండి, ఒక మహిళగా చెప్తున్నాము. ఆయన మాట్లాడిన మాట మీరు ఇప్పుడు మాత్రం డిబేట్ లో పార్టీ తరపున రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ అదొకటి. మీరు బయట ఏ విధంగా మాట్లాడండి ప్లీజ్ దయచేసి చర్చలో ప్లీజ్ కొంచెం. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇంత చేసి నువ్వు క్షమాపణ చెప్పకపోతే చెప్పుతో కొడతాము, ఉరి తీస్తాము, తంతాము ఎవడొక్కటి స్పందించలేదు. బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు కూడా ఒక బీఆర్ఎస్ నాయకురాలు చేయలేదు. నేను అనేది ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను. నేను ఆయన గురించి మాట్లాడడం కూడా ఇష్టపడతలేను. ఎందుకంటే మేము అంటే కాంగ్రెస్ పార్టీ విధానం మీకు తెలిసిందే కదా సంజయ్ గారు, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ విధానం మీకు తెలిసిందే కదా, అవతల వాళ్ళు విచ్చలవిడిగా తెగించి కామెంట్ చేసినా కానీ కట్టడితోటి కొంచెం కట్టుబడిగా లేకపోతే కొంచెం ఏమంటారు భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకొని రాజకీయపరమైనటువంటి విమర్శలకే పరిమితం అయ్యేటువంటి కాంగ్రెస్ పార్టీ కదా, అందుకే చెప్తున్నాను నేను దానికి సంబంధించి గతం నుంచి వస్తున్నటువంటి చరిత్ర. అంటే ఒక నిమిషం ఎందుకంటున్నాం సార్ అంటే ఆయన నేను పార్టీ పరంగా కాదు, ఇక్కడ మహిళలని ఉద్దేశించి మాట్లాడిండు కాబట్టి ఆవేదన వస్తుంది. మీకు పొద్దున చూసి 3 రోజుల నుంచి చూస్తున్నాం మనం, కాబట్టి ఆవేదన వస్తుంది. కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఈయన తీసిన ఈ విషయము ఇవాళ ఎంతకు దారి తీసింది సార్. ఇవాళ గిల్లికయ్యాలు పెట్టి గిచ్చికయ్యాలు పెట్టుకుని బీఆర్ఎస్ భవన్ లో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చీర గాజులు ఇవన్నీ చూపించినప్పుడు చీర ఎవరు కట్టుకుంటారో మరి మీరే చెప్పాలి. మరి మొగోళ్ళు కట్టుకుంటారా, ఆడోళ్ళు కట్టుకుంటారా, ఇంట్లో మరి ఎవరు కట్టుకుంటారో తెలియాలి. ఇలా అంటే ఇంట్లో గాజులు దొరుకుతుంటారు ఇట్లా అన్నట్టుగా సెంటిమెంట్. 2 రోజుల నుంచి అదే టాపిక్ దాని గురించి ఇంకా మాట్లాడడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటున్నాను సార్ అంటే ఈ రోజు ఆ రకంగా రెచ్చగొట్టేసి నేను వైరల్ కావాలి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చేస్తున్న సంజయ్ గారు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి దూకుడు అమరావతికి ప్లస్ అవుతున్నాయి అనేటువంటి మరో కామెంట్ ఉంది కూడా, దానికి సంబంధించి ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అమరావతికి ప్లస్ అవుతుందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు తప్ప సార్ నేను ఒకటి అడుగుతున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత జాతీయ పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా ఈ సెంటిమెంట్లు ఏంటి సార్ నాకు అర్థం కాదు. వీళ్ళ ఆంధ్ర పేర్లు ఎందుకు చెప్తున్నారు? కౌశిక్ రెడ్డి నేను ఒకటి అడుగుతున్నా, కౌశిక్ రెడ్డి గారిని నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా. గాంధీ గారు ఆంధ్ర వాళ్ళు అనే ఒక సెంటిమెంట్ నాన్ లోకల్ అంటున్నారు. మరి మొన్నటి వారికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గాంధీ గారు మరి ఈ రోజు అంటే ఇలా ఆంధ్రోడ్ అయ్యిందా? అంటే ఇన్ని రోజులు ఆంధ్రోడ్ కాలేదు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనేమో ఆంధ్రోడ్ కాడు, నాన్ లోకల్ కాదు, ఇప్పుడు లోకల్ కాదు, ఇప్పుడు నాన్ లోకల్ అవుతాడు. అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు? సమాజం ఎటుపోతుంది? మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారా? పిచ్చిగుందా? ఇప్పటికే 10 సంవత్సరాల అధికారం చూద్దాం. దానికి సంబంధించి సంజయ్ గారు దానికి సంబంధించి క్లియర్ కట్గా వారు చెప్తున్నది ఏంటి అని అంటే వాంటెడ్లీ చేసింది కాదు, బీఆర్ఎస్ పార్టీ సెటిలర్స్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం, మేము కంటికి రెప్పలా మేము కాపాడుకుంటాం. ఎవరైనా సరే ఏ రాష్ట్రం వాళ్ళైనా, సెటిలర్స్ మీన్స్ ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి వ్యాపారాలు ఉద్యోగాల నిమిత్తం కూడా వచ్చి ఇక్కడే ఇళ్ళు కూడా కొనుక్కొని స్థలాలు కూడా కొనుక్కొని వ్యాపారాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందరినీ కూడా మేము కంటికి రెప్పలా చూసుకుంటామన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి దాన్ని పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత విమర్శల కింద తీసుకుంటుందా లేకపోతే పార్టీ తరపున వెర్షన్ ఇప్పటివరకైతే ఎవరు ఖండించినటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతారో బీఆర్ఎస్ తరపు నుంచి కూడా విజయార్య గారు జాయిన్ అయ్యారు. ఎస్, విజయార్య క్షత్రి గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. విజయార్య గారు నమస్తే. నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి భావోద్వేగ పూరిత వ్యాఖ్యల, పార్టీ తరపునటువంటి చేసినటువంటి వ్యాఖ్యల, అరికపూడి గాంధీ విషయంలో సరే అది పార్టీ పరంగా గత 2-3 రోజులుగా తీసుకున్న నిర్ణయం, ఒకటి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడినటువంటి మాటల కింద సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, 2 పార్టీలు కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో దీనికి సంబంధించి ఎందుకు అలా చేసినటువంటి కామెంట్స్, సెటిలర్ల విషయంలో గతంలో చేసినటువంటి కామెంట్స్ భరోసా నింపుతూ ధైర్యాన్ని ఇస్తూ చాలా సపోర్టివ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ని ఇప్పటివరకు కూడా సరిగా అంటే అధికారికంగా ఖండించినటువంటి ప్రస్తుత పరిస్థితి అంటే కౌశిక్ రెడ్డి రూపంలో బీఆర్ఎస్ని దూసుకుపోయేలా చేస్తున్నారనా లేకపోతే అవగాహన రాహిత్యంతో తనేదో మాట్లాడాళ్లే సో ఆ విధంగా ఏమీ ఉండదు, 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా పునరావృతం అయ్యేటువంటి కాదు, మా స్టాండ్ ఇది అని చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు అని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. బీఆర్ఎస్ పార్టీ ఎలా డిఫెండ్ చేస్తుంది? అయితే రేవంత్ రెడ్డి గారి కుప్పిగంతులు
పారనందుకు గాను పారతలేవు. ఆయన మాట నడుస్తలే, ఆయన కథ నడుస్తలేదు. పంచాయతీ ఏంటంటే అధిష్టానం ముందర 28 మంది ఎమ్మెల్యేలు 28 మంది ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని వస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను పెట్టే ఆకర్షణ శక్తికి వాళ్ళందరూ ఆకర్షితులైపోయి వస్తారని చెప్పి ఆకర్ష్ పథకం పెట్టాడు ఆయన. ఆకర్ష్ పథకం పెడితే ఈ రోజు పోయింది ఎంతమంది అంటే మీకు తెలిసిగా లెక్క, ఎంతమంది పోయారు అన్నది మీకు తెలిసిగా. నేను మళ్ళీ నేను లెక్క చెప్పా. అయితే ఇందులో భాగంగా అయితే నా ఆకర్షణకు ఆకర్షితులు కానటువంటి మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మళ్ళీ ఒక అంటే తుఫాన్ సృష్టించాలనే ఏకైక ఉద్దేశంతో పార్టీని ఎట్లా ఇచ్చగొట్టాలి అనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి గట్ల బ్యాక్ సైడ్కి వెళ్ళి ఇట్లా చేసినామని మేమంటున్నాం. ఇది మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పంచాయతీ కాదు, అది వ్యక్తిగతమైన పంచాయతీ. ఇంకొకటి, ఒకవేళ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడే అంటే మొన్న దానం నాగేందర్ గారు మాట్లాడిండు, తర్వాత కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిరు, అలాగే గాంధీ గారు మాట్లాడారు నిన్న. అంటే ఈ ముగ్గురి భాష అనేది ఎవరికి కూడా నచ్చని భాషనే కదా. అక్కడ మేడం గారు ఒప్పరు, మేము ఒప్పము, అక్కడ వివి రావు గారు ఒప్పరు, అక్కడ మీరు కూడా ఒప్పరు కదండి. ఇది ఎవరు కూడా, ప్రజలు కూడా ఎవరు కూడా ఒప్పరు. అయితే అక్కడ ఉపమానాలు ఏవైతే ఉన్నాయో గత కాలం నుండి కూడా ఈరోజు మేడం గారికి తెలుసు, ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు లోపటిలో కొట్లాటలలో ఏ విధమైనటువంటి పదజాలం వాడతారు అనేది అందరికీ తెలుసు. కానీ రాజకీయంగా ఉన్న తర్వాత ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఆ పద్ధతిలో మాత్రమే మాట్లాడాలి అనేది ఇప్పుడు పంచాయతీ కదా, అంతే కదా. అన్నప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఒక ఉపమానాన్ని తీసి మీరు పార్టీకి మోసం చేశారు అనే కోపంతో ఆయన ఏదేదో చేశారో ఏం చూపెట్టారనేది మీరు చూశారు. మేము కౌశిక్ రెడ్డి గారి భాషతోటి ఏకీభవిస్తలేదు. మా కేసీఆర్ గారు ఆ విధంగా నువ్వు చీరలు చూపెట్టవయా, సరే భాష కొంచెం హార్ష్ గా అనిపించుండొచ్చు. విజయ్ గారు ఒక మాట, విజయ్ గారు భాష ఒక్క నిమిషం కౌశిక్ రెడ్డి గారికి ప్లీజ్ ఒక్క నిమిషం. భాష అభ్యంతరకరంగా అనిపించుండొచ్చు, దాని భావం దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. భాష అంటే అభ్యంతరకరం. అందుకే నేను ఆ భావాన్ని అంటే నరేషన్ క్రియేట్ చేయడానికి గాను కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, అలాగే బీఆర్ఎస్ పార్టీ మీద నరేషన్ క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారితో చేయిస్తున్నారేమో క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకం. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడా. రెండవది, ఈ రోజు నేను హైడ్రా మొదలైన రోజే ఇది పెద్ద హైడ్రామా. ఈ హైడ్రామా వెనకాల చంద్రబాబు నాయుడు గారి కుట్ర దాగి ఉన్నది. ఈ తెలంగాణ ప్రజలను, హైదరాబాద్ను అస్తవ్యస్త పాలు చేసే కుట్రలో భాగంగా నీవు జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా హైదరాబాదు మరి గుండెకాయ లాంటిది తెలంగాణ ప్రజల కోసం, భారతదేశానికి కూడా. అంటే కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్ సపోర్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్. కౌశిక్ రెడ్డి చేసిన ఈ కామెంట్ సపోర్ట్ చేస్తుందా? ఇప్పుడు మీరు అన్నారు హైడ్రా పేరుతో హైడ్రామా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా చేస్తున్నారు అనేటువంటి కామెంట్ని, కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్ని బీఆర్ఎస్ అంగీకరిస్తుంది పార్టీ తరపునే అని. వినండి. అయితే నేను మీకు జవాబు చెప్తాను. అలాగా ఆర్థిక స్థితిగతిని కొల్లగొట్టి ఇక్కడున్నటువంటి ఆర్థికవేత్తలను, మరి సినీ పరిశ్రమను, అలాగే వ్యాపారవేత్తలను అన్నిటినీ కూడా అక్కడ అమరావతికి తరలించాలంటే ఏం చేయాలంటే హైదరాబాద్ లో ఒక కొత్త అలజడి సృష్టించాలి. ఈ నేరేషన్ నేను 2 నెలల క్రితం హైడ్రా మొదలైన రోజు చెప్పినా, మళ్ళీ ఇప్పుడు అది జరుగుతా ఉందా లేదా అనేది ఈ 2-3 రోజుల సినిమాను మీరు దాన్ని గమనించి ఒక తెలంగాణ బిడ్డలుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ అ జర్నలిస్ట్ గా మీరు కూడా పరిపక్వంగా ఆలోచన చేసి, అవును కదా మరి నిజంగానే అటువైపే వెళ్తున్నాయి కదా దారులు తెరుస్తున్నారు కదా అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం. నేను 2 రకాలుగా చూస్తాను. నేను మీకు చెప్తున్నాను, నేను క్షత్రియ గారు 2 రకాలుగా చూస్తాను నేను దీన్ని. 2 రకాలుగా ఏంటి అని అంటే, గతంలో నిజంగానే ఒకవేళ కబ్జా జరిగిందా, ప్రస్తుత వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తుందనే చూస్తాను నేను. హైడ్రా పేరుతో జరుగుతున్నదంతా హైడ్రామా కానీ పార్టీల తరపున చేస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా హైడ్రా కరెక్ట్గా పనిచేస్తుందా, గతంలో ఉన్నటువంటి మ్యాప్స్ పరంగా బఫర్ జోన్ ఏంటి, ఎఫ్టీఎల్ ఏంటి, వీటి పరంగానే చేస్తున్నారా, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి లీడర్లు ఏమైనా నిజంగా కబ్జా చేసి చేస్తున్నారనేటువంటిది ఒక విధంగా చూస్తాను. రెండోది, నిజంగా ఆ విధంగా పరిరక్షింపబడితే, ఆ విధంగా ఒకవేళ స్థలం అనేది పరిరక్షింపబడితే
వర్షం కురిసిన ప్రతిరోజు కూడా వార్తల్లో ఇంతింత హెడ్లైన్స్ పెట్టి ఒక నిమిషం నేను చెప్తున్నాను, మీరు అన్నారు కాబట్టి వార్తల్లో ఇంతింత హెడ్లైన్స్ తోటి పలానా ప్రాంతం మునిగిపోతుంది, పలానా ప్రాంతాల్లో పడవలు వేసుకొని తిరగాల్సి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సహాయ చర్యలు అందించాలి అని అంటే దాదాపుగా 2-3 ఫ్లోర్లు మునిగిపోయాయి, ఏ ఫ్లోర్లో ఎవరున్నారో తెలియనటువంటి ఈ గందరగోళానికి అంతా తెరబడుతుంది అనేటువంటి కోణంలోనే చూస్తాను నేను, వేరే విధంగా చూసేటువంటి పరిస్థితి కాదు. ఈ ఒక్కదాని వల్ల ఇమ్మీడియట్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పాడైపోయి పెట్టుబడులు వెళ్ళిపోతాయి అని అంటే అందులో ఒక 5% ఆ 10% రాజకీయ విమర్శలు ఆ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తోడైతే ఒకవేళ అదేమైనా భగం మండుతుందేమో, కానీ సో నేనైతే ఆ కోణాల్లో చూడను. సో అందుకని చెప్తున్నాను, ఒక జర్నలిస్ట్గా ఇన్ని రకాల కోణాల్లో మేము చూస్తాం, మీరంటే పార్టీ కోణాల్లో చూస్తారు మీరు. అయితే మేము అన్ని కోణాలలో చూస్తాం, అన్ని కోణాలలో చూసి మేమేం ప్రజలకు చెప్పాలనేది చెప్తాం. కాబట్టి ఆ విధంగా హైదరాబాదును అస్థిరపరచడానికి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా విచ్చగొట్టాలి, విభజితం చేయాలి, బీఆర్ఎస్ పార్టీలో అతలాకుతలం చేయాలని ఏకైక లక్ష్యం జరుగుతున్నటువంటి కుట్ర ఇది. అందులో నేను చాలా ప్రత్యేకంగా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారి తోటి ఈ మాటలు అనిపించి కేసీఆర్ గారిని కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ అండి, కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కి సంబంధించి అంటే రెచ్చగొట్టగానే రెచ్చిపోయేవాడు రాజకీయ నాయకులు అయిపోతారా? ఆ ఇండికేషన్ ఇచ్చేస్తుందా? ఆ ఇండికేషన్ ఇచ్చేస్తారా? రెచ్చగొట్టగానే రెచ్చిపోయే విధంగా ఉంటే రాజకీయ పరిపక్వత ఏమైపోతుంది? వ్యక్తిగతంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే వాళ్ళే కదా రాజకీయ నాయకులు, బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో రెచ్చగొట్టారనగానే రెచ్చిపోయి ఆ విధంగా మాట్లాడే పరిస్థితి. వినండి, అంటే ఇరుకున పెట్టాలని ఏకైక కుట్రలో భాగంగానే జరుగుతా ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు ప్లీజ్ మనం మాట్లాడదాం ఒకసారి. రావు గారు కూడా ఉన్నారు. వాస్తవంగా ఆ విధంగా చేస్తే ఆయనను సస్పెండ్ చేయాలి. వినండి, మీరు చెప్తా ఇప్పుడు. అంటే పొమ్మన లేక పొగబెట్టినట్టంటే కౌశిక్ రెడ్డి గారితో ఒక తప్పు చేయించి ఆ తప్పును కేసీఆర్ గారు ప్రజల ముందు ఏమైనా పార్టీకి ఒక అధ్యక్షుని, మరి మీ ఎమ్మెల్యే గారు ఇంత తప్పు చేస్తా ఉంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారు, సైలెంట్ గా చూస్తా ఉన్నారు, మహిళలను కించపరుస్తా ఉన్నారు. అలాగే ఆంధ్ర ఒక్క నిమిషం ప్లీజ్ మాట్లాడతా, నేను దానికి సంబంధించి మాట్లాడతా. విజయ్ గారు ఇరుకున పెట్టడానికి ఇది చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్యాకేజ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడదాం. కాబట్టి కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకు, ఆంధ్ర ప్రజలకు, మహిళలకు ఆంధ్ర ప్రజలకు గత పదేళ్లలో బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో అదే చెప్తున్నారు. విజయరాయ్ గారు ఒక మాట వినాలి మీరు. గతంలో 10 ఏళ్లలో ఎక్కడా కూడా ఆ స్థాయిలో గొడవలు కానీ లేకపోతే లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఎక్కడా కూడా ఉద్యమానికి ముందున్నాయి కానీ ఉద్యమం తర్వాత ఎక్కడా లేవు. మరి ఇప్పటికిప్పుడు ఈ మాట అందుకుంది అని అంటే రాజకీయంగా స్పీడప్ అవడానికా, లేకపోతే మళ్ళీ ఒక పొలిటికల్ హీట్ జనరేట్ చేయడానికా, లేకపోతే అరకపూడి గాంధీ విషయంలో ఏమన్నా తప్పుగా జరిగింది కాబట్టి దీన్ని ఈ విధంగా డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోతుందా, లేకపోతే హైడ్రా పేరుతో ఒకటి అమరావతికి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయని అసలు ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. మాట్లాడండి ఒక్కసారి. రావు గారితో ఒక్కసారి మాట్లాడిన తర్వాత నేను మిమ్మల్ని డెఫినెట్ గా తీసుకుంటాను. మళ్ళీ ఇగో నా ఫ్లో పోతే మళ్ళీ అది రాదండి. ఒకటే పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి ప్లీజ్. 1 మినిట్. ఇందులో అరికెపూడి గాంధీ గారు, చంద్రబాబు నాయుడు అలయన్స్. వినండి, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అలయన్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారి అలయన్స్. ఇక్కడ కేసీఆర్ గారి పార్టీని మీద ఎట్లా తప్ప వేయాలని ఏకైక లక్ష్యంతో జరిగింది ఆంధ్ర తెలంగాణ ప్రజల కుట్ర. కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చేంత వరకే మన మధ్యలో, రాష్ట్రం వచ్చిన తర్వాత కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. పార్టీకి సంబంధించి మీరు అన్నారు మంచి టాపిక్, ఇదే అనాలిసిస్ అండి. 100% ఇది జరుగుతుంది. మీరు మంచి విషయాన్ని ఒకటి ప్రస్తావించారు అలయన్స్లకు సంబంధించి. మాట్లాడదాం ఒకసారి రావు గారితో దీనికి సంబంధించి మాట్లాడిన తర్వాత. ఎస్, ఇక వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత అంటే గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు పక్కన పెడదాం. మొత్తం కూడా లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఒకటి, హైడ్రా పేరుతో జరుగుతున్నటువంటి హైడ్రామా అని మరొక, అది డైవర్షన్ అంటారా లేకపోతే పొలిటికల్ కామెంట్సా, ఏ దారి లేక ఆ దారి ఎంచుకున్నామనేటువంటి ఒక మాట, అమరావతికి పెట్టుబడులు తరలి వెళ్ళడానికే వీరంతా కూడా చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి గందరగోళం అనేటువంటి ఒక కామెంట్, ఒక ఎమ్మెల్యేకి ఇంకో ఎమ్మెల్యేకి మధ్య ఉండేటువంటి వార్ కాస్త కంప్లీట్గా ఇటు డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు ఇవన్నీ. ముందు వీళ్ళకి మాటలకి వీళ్ళ చేతలకి ఎక్కడ కూడా పొంతలేనటువంటి పరిస్థితిలో
ఈ వ్యక్తులు ఎవరైతే ఇలా టికెట్లు తీసుకొని పార్టీలకు వస్తున్నారో వాళ్ళు పార్టీలలో పనిచేసిన వాళ్ళు కాదు. 11th అవర్ లో ఎవరిది నోరు ఉంటే, ఎవరిది డబ్బు పెట్టగలిగితే, ఎవడు సామాన్య ప్రజలకు సంబంధం లేకుండా అతిగా హడావిడి చేయగలిగే శక్తులు, యుక్తులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయ పార్టీలకు వస్తున్న విషయం అన్ని పార్టీలలో, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్నిట్లో. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తో వస్తున్నటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చిన వాళ్ళ మీద నియంత్రణ ఏముంటుంది చెప్పండి? వాళ్ళ మీద ఎలాంటి నియంత్రణ లేదు. వాళ్ళ సందర్భాన్ని బట్టి అవసరమైతే మొత్తం వ్యవస్థల్ని, ప్రజా అవసరాలను, ప్రజా సెంటిమెంట్లను ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలకు మార్చుకోగలిగేటువంటి శక్తి యుక్తులు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ రోజు రాజకీయాల్లో మనుగడ ఉంది. మంచి వ్యక్తిత్వము, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎవరికి లేదు. ఇవాళ నేను పాడి కౌశిక్ రెడ్డిని సపోర్ట్ చేయడం లేదు, గాంధీ గారిని సపోర్ట్ చేయడం లేదు. నేను ఒక ప్రజా కోణంలో మాట్లాడతాను. అందరూ ఎందుకు నేను మాట్లాడుతా ఉన్నానంటే, ఇవాళ ఏ ఇష్యూనైనా ఎటైనా డైవర్ట్ చేయగలిగేటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఈ రోజు రాజకీయ పార్టీలలో ఉన్నాయి. ప్రజా రాజ్యాంగబద్ధమైనటువంటి, చట్టబద్ధమైనటువంటి ప్రజా ప్రయోజనం విక్కే మనం ఇవాళ మనస వాచ మనం అధికారంలోకి వచ్చేటప్పుడు, పార్టీలోకి వచ్చేటప్పుడు, మనం అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు మనం ప్రజల సేవకులుగా మనం గుర్తింపబడ్డాం అనేటువంటి ఒక గ్రహింపు మర్చిపోయినటువంటి రాజకీయ పార్టీలు ఇలా ఈ ఒక మహిళల మీద కానీ ఇంకెవరి మీదైనా కానీ దూషించి లబ్ధి పొందేటువంటి వ్యవహారాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఒక మనిషి మహిళల మాట మాట్లాడితే ఇంకో మనిషి ఇంటి మీదకి పోయి దాడులు చేయడం అనేది, వీళ్ళు ప్రజా ప్రతినిధులా లేకపోతే వీళ్ళు వాళ్ళ స్వ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థను తుంగలో దొక్కి, విలువలను తుంగలో దొక్కి, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనం కోసం, వాళ్ళ వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు ఇవాళ చర్చను ఎట్లుండటైనా తీసుకెళ్లగలుగుతారు. ఇవాళ అమరావతి అంటారు, హైదరాబాద్ వెళ్ళిపోయింది అంటారు, ఇంకేదైనా చెప్తారు. ఇక్కడ గాని అక్కడ గాని అన్ని వ్యక్తిత్వాలు ఇలా పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ఒక డిసిప్లిన్ లేకపోవడం, ఆ డిసిప్లిన్ తప్పిపోయిన పరిస్థితిలో ఇవాళ ఓట్లు ఇవాళ ఏ శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, నిజంగా ప్రజలేసిన ఓట్లకు నిజమైన ప్రాతినిధ్యం ఉందా అంటే లేదు. కానీ ఇవన్నీ మూలాలు ఇవాళ పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ మనం మీడియా ముందుకు ఒక సంఘటన జరగగానే ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నిటి మూలాలు అక్కడ ఉన్నాయి. ఈ మూలాలను మర్చిపోయి మేం గొప్ప అంటే మేం గొప్ప అని, మా పార్టీ గొప్ప అని, మా వ్యక్తి గొప్ప అని ఒక దుర్మార్గం. ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ప్రజలు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఎవరి వాళ్ళు సైన్యాలు ఉన్నాయి. ఇవాళ ఏ పార్టీకి ఆ పార్టీ సైన్యాలు ఉన్నాయి. ఇలా ప్రజా ప్రయోజనం ఏముంది నాకు అర్థం కాల. ప్రజలు ఇలా అల్లాడిపోతున్నారు. ఒక పక్కన వర్షాలు, ఇంకో పక్కన వాళ్ళ అవసరాలు, ఇవన్నీ తుంగలో దొక్కి ఇవాళ అధికార పార్టీ మాట్లాడినా, అపోజిషన్ పార్టీ మాట్లాడినా అసలు ప్రజా ప్రయోజనం ఏం లేదు. కంప్లీట్ గా వాళ్ళ స్వప్రయోజనాలే ఉన్నాయి. ఈ స్వప్రయోజనాల చుట్టూ తిప్పుకోవడానికి, ఈ దుర్గారం ప్రజల మధ్యలో ఒక డివైడ్ తీసుకురావడానికి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు, ప్రజలు రెచ్చబెట్టడానికి దాడులు చేయడాలు, దీంట్లో పోలీస్ వ్యవస్థను కూడా దుర్మార్గంగా దుర్వినియోగం చేయడం, పోలీస్ వ్యవస్థను వాడుకోవడం. ఇవాళ ఇలాంటి తప్పుడు చర్యలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం, వ్యవస్థను కూడా ఒక కట్టడి చేసేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలో లేదు. రెచ్చబెట్టి పాపం గడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు. ఇవన్నీ మూలాలు. ఇవాళ ఎవడు గొప్ప ఎవడు తప్ప అంటే, ఇద్దరు దొంగలు ఊరి మీద వాడు దోసుకునే దొంగల్ని మనం ఇంకా ఓడి మంచి దొంగ వాడు చెడు దొంగ. ఎందుకంటే అందరు వ్యవస్థల చెడిపోయిన కులిపోయిన వ్యవస్థలో పనిచేస్తున్నారు మీరు. ఈ వ్యవస్థను మేము ముందు పెట్టుకొని మా కర్మ, మా యొక్క ఓటర్ల యొక్క ప్రజల యొక్క కర్మగా మేము భావిస్తా ఉన్నాం. ఇది ఎవడు గొప్ప అంటే, ఏ దొంగ గొప్ప అంటే ఏం చెప్పాలండి? దుర్మార్గం కదా ఇది. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? మీకు ఏమైనా బాధ్యత ఉందా? అసలు మాట్లాడేదానికి ఏమైనా కొద్దినన్నా గ్రహింపు ఉందా? మీరు ఏదైనా అంటే అసందర్భమైన విషయాలు తీసుకొస్తారు ప్రతిదానికి. ప్రజలు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ వ్యవస్థ ఏంటి, ఇక్కడ ఇవాళ ఏం జరుగుతుంది, అసలు గంటకి మీరు చేసేటువంటి చర్యలు సెన్సేషన్ తో నడుపుకుంటున్నారు వ్యవస్థల్ని. మీ పార్టీలను ఒక సెన్సేషనల్ డ్రామాతో నడుపుతున్నారు తప్పితే ప్రజా ప్రయోజనం ఎక్కడుంది? ప్రజల బాగోగులు ఎక్కడున్నాయి? ప్రజల అవస్థల గురించి ఎవడు మాట్లాడుతా ఉన్నాడు? ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇవాళ సమస్యలను పరిమిడి కొత్త పనికిరాని సమస్యలు ముందు తీసుకొచ్చి ఇదా మీరు చేసేది? ఇది ప్రజలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళ కడుపు నొప్పి, అరే నాకు ఆకలేందిరా, కడుపు నొస్తుందిరా అంటే వాడిని డైవర్ట్ చేయడానికి చెంపమించేలా ఒకటి కొట్టేసి, నొప్పి తగ్గిందా, నీ కడుపు నొప్పి తగ్గిందా, చెంప నొప్పి బాగా ఎక్కువైంది కదా అనే అటిట్యూడ్ లో ఇవాళ రాజకీయాలు నడుపుకుంటుంటే ఇది దుర్మార్గం రాజకీయ పార్టీల పాపం కాదని నేను అడుగుతాను. మిమ్మల్ని ఒక పెద్దన్నల్లాగా, ఒక పెద్ద మనుషుల్లాగా, ఒక సమాజంలో అంటే రావు గారు ఒక చిన్న విషయం దీనికి సంబంధించి గత 10 ఏళ్లలో ఎక్కడా కూడా
లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఇతరత్ర మీరు ఆంధ్ర మేము తెలంగాణ అనేటువంటి ప్రాంతీయ విభేదాలు విద్వేషాలు ఎక్కడా రాలేదు. ఈరోజు ఏదో రాజకీయ విమర్శలు రాగానే ఆ విధంగా ఎందుకు చూస్తారు తెలంగాణ ప్రజలు అనేటువంటి ఒక కామెంట్, దాన్ని ఎక్కడా కూడా ఖండించినటువంటి పరిస్థితి. అలాగే హైడ్రా పేరుతో హైడ్రామా, అలాగే అమరావతికి నిధులు మళ్ళుతున్నాయనే దాన్ని మాత్రం బీఆర్ఎస్ సమర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఈ కోణాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు నేను ఏమంటున్నాను, దీంట్లో ప్రజా ప్రయోజనం ఏమైనా ఉందా? నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు మీరు అడిగారు అసలు మాకు కడుపు నొస్తుందిరా బాబు అని మేమంటే, నువ్వు ఏదో సందర్భాల్లో తీసుకొచ్చి ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి కాకపోతే, ఇప్పుడు ఈయన ఇంటి మీద పోయి దాడి చేయడం, ఆయన అరవడం ఎందుకు? ఈయన మీద ఎవరి కోసం ఛాలెంజ్ చేశాడు కౌశిక్ రెడ్డి? ఎవరి కోసం పోయి వీడు దాడి చేశాడండి? మాకేమైనా ప్రజలకు ఏమైనా లాభం ఉందా ఇందులో? ఎవడు తెలంగాణ, ఎవడు ఆంధ్ర, ఇక్కడ 10 ఏళ్ళ తర్వాత అయిపోయి అలా మొత్తం ఇప్పుడు మీకు ఉన్నటువంటి క్యాపిటల్ కూడా ఎవరి వాళ్ళకైనా పరిస్థితి 10 ఏళ్ల తర్వాత. ఇవన్నీ వదిలేసి మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం ఎందుకండి? మీరు ఏదోలాగా మీరు కొట్టుకుని రోడ్ల మీద పడి మీరు బోరింగ్ దగ్గర మన గతంలో మహిళల బిందెల పంచాయతీ లెక్క వ్యవహారంగా మారిపోయినటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చి మహిళలను దూషించుకుంటూ రెచ్చబెట్టుకునే పని చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు? అసలు సంబంధం ఉందా? ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా ఎవడండి వీళ్ళిద్దరు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళిద్దరు? ఇవాళ ఎందుకు కొట్లాడుకుంటున్నారు? దీని మూలాలు ఎక్కడున్నాయి మనందరికి తెలియదా? ఇప్పుడు ఎవడు బ్యాక్ చేస్తున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ వెనకాల కూర్చొని మీరు బ్యాక్ చేసేది ఎవరిని? ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇవాళ గాంధీకి ఎవడు సపోర్ట్ చేశాడు? పోలీస్ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ ఎవరు సపోర్ట్ చేశారు కౌశిక్ రెడ్డికి? నిన్న గొడవ జరిగితే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. మరి మేము మాకేం తెలియదని మాట్లాడితే ఎట్లా? ఇద్దరు మేము కనబడలేదా ప్రజలకి? దీంట్లో మా ప్రజా ప్రయోజనం ఎక్కడ వచ్చింది? ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఎక్కడ కొట్లాడుతున్నారు? వాళ్ళకి సెంటిమెంట్ ఏం సంబంధం ఉన్నది ఇక్కడ? ఉందా? అంటే ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారంటారా చాలా తేలిగ్గా ఈ కామెంట్స్? ఎవరు ప్రజలు కూడా చాలా లైట్ నవ్వుకుంటున్నారు సార్. వీళ్ళు ఏదో మాటలు నవ్వుకుంటున్నారు. ఏమండి సందర్భం ఉందా ఇది? ఏమండి రాజ్యాంగంగా మీరు పార్లమెంట్ లో ఒక డిసిషన్ తీసుకున్నారు, అయిపోయింది. ఇవాళ మీరు ప్రజలకు ఇవ్వాల్సిన సేవలు పక్కన పెట్టి ఎవడో పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గురించి మనకెందుకు అవసరం? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇలా జరిగినటువంటి సంఘటనలో లా అండ్ ఆర్డర్ ఏం జరిగింది? ఇలా ఈ సంఘటనల మూలాలు ఎక్కడున్నాయి? వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీకి ఇంత హడావుడి అవసరమా? దీని వెనకాల ఉన్న రాజకీయ పార్టీల యొక్క ప్రవృత్తి ఏంది? వాళ్ళు ఏంది? ఎందుకు ఇది జరుగుతుంది? దీన్ని ఖండన చేయాలి. 2 పార్టీల అధ్యక్షులు లేదా 2 పార్టీల స్పోక్స్ పర్సన్స్ ఖండన చేసి పడేసి ఇదంతా వాళ్ళ ఒక వ్యక్తిగతమైన అంశాలుగా ఎవరు మాట్లాడడం లేదు కదా. సైన్యాల్లాగా వివరించి దీంట్లో కూడా ఏం లబ్ధి పొందామని చెప్పేసి ఏమండి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ గొడవ అంతా ఎందుకు? ఒక పక్కన ఒక గతంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, దానికి అవసరం లేకుండా అందరి మంది ఎమ్మెల్యేలు లాక్కుంది. ఇవాళ అదే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు కదా. మరి ఇంకా నువ్వు తప్పు అంటే నువ్వు దొంగ అంటే ఇక మరి ఆయన దొంగతనం చేసినానే వీళ్ళు అనుకుంటే ఈయన కూడా అదే చేసినాక అందరూ అదే దొంగలైనాక మరి ప్రజలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ రావాలి? చెప్పండి. మా గతి ఏంటి అసలు? ప్రజా వయసు మేము ఒక విశ్వసనీయత అవును మీరు అన్నది కరెక్ట్. ఒక విశ్వసనీయత అనేది ప్రజల్లో కూడా పార్టీల పట్ల తగ్గిపోతుంది. పరిపాలన గతంలో ఏ విధంగా చేశారు, లేకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఎలా జరుగుతుందనే విషయాలకు సంబంధించి పక్కన పెడితే ఒక అర్థవంతమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతం జరగటం లేదు. రాజకీయ నాయకులు చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, సమర్థించేటువంటి అధినేతలు లేకపోతే పార్టీలు వారు తీసుకున్నటువంటి స్టాండ్కి సంబంధించి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. కొన్ని ఛానల్స్ అవకాశం ఇస్తున్నాయి మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి. దుర్మార్గం అండి. ప్రజల వాయిసే లేదు ఇక్కడ. ప్రజలు ఇలా బాధపడుతున్నారు ఇవన్నీ చూసి. సిగ్గు, అరే వీళ్ళకి బుద్ధి లేదు, సిగ్గు లేదు, వీళ్ళకి మా గురించి పట్టించుకోకుండా ఇది ఏదో వేషాలు ఏందని అడుగుతున్నారు. రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్గా సంధ్యారెడ్డి గారు, సో అది ఉన్నటువంటి అలయన్స్లు వారు రెచ్చగొడితే ఖచ్చితంగా వారే కావాలని మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వం మీద సానుభూతి పొందించుకోవడానికి రెచ్చగొట్టి ఆ విధంగా మాట్లాడిస్తే ఎవరైనా సరే అటువంటి మాటలే మాట్లాడతారు. మేము మాత్రం కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి భాషకు సంబంధించి కాదు కానీ భావం అయితే ఓకే. హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి హైడ్రామా లేకపోతే అమరావతికి నిధులు మళ్ళింపు అంటే కంప్లీట్గా పెట్టుబడులన్నీ కూడా మళ్లించేటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాన్ని మేము కంప్లీట్గా సమర్థిస్తున్నాం. వాస్తవ పరిస్థితులు అవి కావా అనేటువంటి ఒక మాట ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒకటి అడుగుతాను. అంటే ఇప్పుడు అంటే మైలు మేమే గుల్చుకుంటున్నాం అంటున్నారా? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మైలు మేము గుల్చుకోవడానికి కౌశిక్ రెడ్డిని మేము పావులాగా వాడుకుంటున్నామా? వాట్ ఈస్ దిస్? మీరు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి అర్థమవుతుందా? నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో విజయారెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గాలు
రేవంత్ రెడ్డి ఒక వర్గం, మిగతా కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ అంతా ఒక వర్గం కదా, అవన్నీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమికి, అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి లాభం చేకూర్చే కామెంట్స్. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లో వర్గాలు ఉండవు సార్, ఒకటే వర్గం ఉంటది, అది కాంగ్రెస్ పార్టీ వర్గమే ఉంటది. అది వాళ్ళు అట్లా ఆలోచించుకొని మాట్లాడితే దానికి ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం మాకు లేదు. ఇక్కడ ఉత్తమ్ సార్ కు కౌశిక్ రెడ్డికి రిలేషన్ ఉండొచ్చు. ఆయన బీఆర్ఎస్ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ. ఈయన చెప్తే ఆయన వింటాడు, ఆయన చెప్తే ఇంకొకటి సార్. మరి నిజంగా పొమ్మన లేక పొగబెడుతున్నారంటే నిజంగా ఇవాళ మరి అట్లాంటిది మీకు అనిపించింది అనుకోండి, మరి పార్టీని సస్పెండ్ చేయొచ్చు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయాలి కదా, అట్లనే ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ పార్టీ నుంచి వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత మేము పార్టీలో చేర్చుకుంటాం ఆయనని. అది కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్. వీళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళేమో అని వీళ్ళు బీఆర్ఎస్ ఆలోచిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీకు ఒకటి మేము అడుగుతున్నాం సార్, ఇలా బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ తీసుకొచ్చిండ్రు కదా వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ ఎవరన్నా సెటిలర్స్ ఉన్నారు, మీరు ఇది వాస్తవం మాట్లాడుకుందాం మనం. వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సెటిలర్స్ ఉన్నారు, ఓటు వేసిండ్రు, మాకు గెలిచినారు. గతంలో మీ ఛానల్ ద్వారా వాళ్ళు చెప్పిండ్రు. ఇవాళ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. కౌశిక్ రెడ్డి ఇష్యూ ఇది. కౌశిక్ రెడ్డికి ఇక నేను ఏదైనా భాష మాట్లాడితే మళ్ళీ మీకు కోపం వస్తుంది. కౌశిక్ రెడ్డి ఆయన నిజంగా మరి సొంత లాభాల కోసం మాట్లాడుతున్నాడా, లేకపోతే బీఆర్ఎస్ భవన్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన సొంతం అనేది మేము అనుకోం. ఒకవేళ సొంతంగా మాట్లాడి మాకు సంబంధం లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు, ఎందుకు స్పందిస్తున్నాడు, హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడట్లేదు, కేసీఆర్ గారు మౌనం ఎందుకు వీడట్లేదు, మీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. మరి అయినప్పుడు మీరు ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. నేను అనేది ఏంటి సార్ అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు సీఎంలు అండి. ఇవాళ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే కేసీఆర్ గారు బయటికి వెళ్ళిండ్రు. మరి ఇప్పుడు ఆయన దుకాణం ఆయన పెట్టుకుండు, ఓ పార్టీ పెట్టుకుండు, 2 సార్లు సీఎం అయ్యిండు, మేము ఎప్పుడు మాట్లాడలేదే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో టీడీపీ లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత లేదు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిండు, ఆయన ఎంపీగా గెలిచిండ్రు, తర్వాత ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఆలోచిస్తారా, లేకపోతే గురు శిష్యుల గురించి ఆలోచిస్తామా? అంత టైం ఎవరికి ఉంది సార్, మీరే చెప్పండి. ఈ పని పాట లేని బ్యాచ్ ఒకటి ఉంటది, వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒకటి రూమర్ లేపాలి. ఒకటి నేను అనేది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సెంటిమెంట్ ఎందుకు వాడుతున్నారంటే, గతంలో ఇలా జై తెలంగాణ అని చెప్పేసి ఒక నినాదంతో మనుషులను రెచ్చగొట్టేసి ఎంతో మంది విద్యార్థులను బలిదానాన్ని తీసుకున్న తర్వాత తెలంగాణ వస్తే ఇలా శవాల మీద పేడాలు ఏరుకొని ఎవరు తిన్నారు అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ అధికారం పోయింది కదా, మళ్ళీ ఇలా దళితులు గుర్తుకొస్తున్నారు, బీసీలు గుర్తుకొస్తున్నారు, సెంటిమెంట్లు గుర్తుకొస్తున్నారు, లోకల్ నాన్ లోకల్ గుర్తుకొస్తున్నాయి. ఈ సెంటిమెంట్ పబ్బం కప్పుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఏదో ఒకటి చేయాలి. మనం చేయాలంటే మళ్ళీ హీరోలు కానీ తెలంగాణలో అంత చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే గతంలో చేసిన పాపాలన్నీ పాపం మేము ఇలా తెలంగాణ తీసుకొస్తే, ఇలా ఉద్యమకారులు అందరూ తెలంగాణ తీసుకొస్తే ఎవరు తీసుకొచ్చి మీరు పదవులు ఇచ్చిండ్రు, ఎవరు పార్టీలలో ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. ఈ వాస్తవంగా ఇందాక రావు గారు అంటే జరుగుతున్న పరిణామాలు అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి అంశానికి సంబంధించి ప్రభుత్వం కూడా సరే ఎంతవరకు వెళ్తుందో వెళ్ళని చూద్దాం, అది బీఆర్ఎస్ అంతర్గత సమస్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం, అంటే సానుభూతియా లేకపోతే మద్దతుదారుడా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, మా పాత మిత్రుడు లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటి పేర్లు చెప్పారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కింద నుంచి మంట పెడుతోంది అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వారు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆజ్యం పోస్తోంది ఈ సంఘటనని కంప్లీట్గా బీఆర్ఎస్ మెడకే చుట్టేసి కంప్లీట్గా స్టేట్లో ఇంకా నెగిటివ్ చేయాలనేటువంటి ఒక కోణమే కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్ద యుద్ధం కింద చేస్తోంది అనేటువంటి కొన్ని కామెంట్స్ ఈ కోణంలో చూడొచ్చా? నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను సార్, మాకు అంత టైం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అధికారం మాకు చేతిలో ఉంది. ఎందుకు ఇచ్చిరు తెలంగాణ ప్రజలు? గత ప్రభుత్వం చేయలేని పనులు మీరు చెయ్యండి అని అధికారం ఇచ్చిండ్రు. ఈ టైం ని వేసి ఏదలుసుకోలేము. మేము ఇక్కడ ఇలా బీఆర్ఎస్ పార్టీ గిల్లి కజ్జాలు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి, ప్రజలను కూడా మహిళలను రెచ్చగొట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పటి వరకు 3 రోజులు అవుతుంది సార్. ఎందుకు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ముందుకు వచ్చి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడున్నాడు, మా సీనియర్ నాయకులు రాజేష్ రావు గారు ఎక్కడున్నారు, ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ ఎక్కడుంది, అందులో పాతగా ఉద్యమకారులు ఉన్నారు, అందులో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు,
పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళందరూ ఎందుకు స్పందిస్తలేరు? మరి ఈయన ఎందుకు 10 మంది పార్టీ ఫిరాయించారని చెప్పి నేను మొనగాన్లాగా ఊరుకొచ్చిండు? మీకు ఆల్రెడీ రాజ్యాంగం మీద నమ్మకం ఉండి కోర్టుల మీద నమ్మకం ఉన్నప్పుడు కోర్టు చెప్పింది కదా 4 వారాలు ఆగమని. మీకు ఫేవర్గా వస్తే నేను కాదంటలేదు సార్, పార్టీ ఫిరాయించిన మీద మీరు ప్రశ్నించండి, తప్పు కాదని మేము అనట్లేదు. కానీ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మనోభావాలు దెబ్బతీసే విధంగా రాజకీయాలు ఉండొద్దు. మీకుంటే మీరు అడగండి, వాళ్ళ మీద వేటేయించండి, కోర్టు మీద. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇవాళ రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, కోర్టు మీద నమ్మకం ఉంది, స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, 2 సమాంతర రేఖలు. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో కోర్టు పరిధిలో మేము మాట్లాడడానికి కూడా అసలు ఎవరు కూడా మాట్లాడడానికి లేదని కోర్టు వెయిట్ చేయమని చెప్పింది. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటది, స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు, తర్వాత మాట్లాడదాం దాని గురించి. కానీ లేని దాని గురించి పార్టీ ఫిరాయించింటే నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది? బాల్ ఇంకా మా కోర్టులోకి రాలేదు కదా, మా కోర్టులోకి వచ్చినప్పుడు ఆడుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉందా కాంగ్రెస్ పార్టీ? అలా చూడొచ్చా సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఆడుకోవడాలు, మైండ్ గేమ్లు ఆడడానికే కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కటి కాదు, ఒక ఇంటి పార్టీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జాతీయ పార్టీ. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి మాట సంజయ్ గారు, ఇది అందరికీ తెలిసినటువంటి ఇదే. మేము ఆట మొదలుపెట్టాం, మేము గేట్లు ఎత్తేసాం, ఇప్పుడు మొదలవుతుంది ఆట, ఇప్పుడు చూస్తారు మీరు రాబోయే రోజుల ఆట ఏ స్థాయిలో తీవ్రంగా ఉంటుందో అనేటువంటి మాట కూడా వినండి సార్. తెలంగాణ దెబ్బతీసే విధంగా మాట్లాడినా, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టినా, తెలంగాణ అస్తిత్వాన్ని పొడగొట్టేలా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా ఇవాళ ఆ గవర్నమెంట్ ని డిస్టర్బ్ చేసినా, ప్రజల మీదకి వెళ్ళినా, తప్పుదారులు పట్టించిన వాళ్ళని మాట్లాడేది తప్ప వ్యక్తిగత దూషణలు ఎవరికి ఉండవు. ఎవరికి ఏం అవసరం సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన సొంత లాభం ఏముంది? అంటే సీఎం అయ్యిండు, ఇంకేం కావాలని కోరుకుంటుండే ఆయన? నేను ఒక రాష్ట్రానికి సీఎం అయినాను, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ బాధ్యత నాదంటున్నాను. మీరు హైడ్రా విషయంలో కూడా ఇదే మాట్లాడినాం. సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 నెలలు అంటే 9, 10 ఇంకొక 3-4 నెలలు మినహాయిస్తే, అంటే రాబోయే రోజుల్లో మీ ఆశయం ఏంటి అంటే, ఒక మీడియా సంస్థతో వారు మాట్లాడుతూ కూడా 10 ఏళ్ల పాటు ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి, సో దానికి ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి బాటలు వేస్తున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మాట్లాడదాం సంధ్య గారు దీనిపై. ఎస్ విజయ క్షత్రియ గారు, సో అది ఉన్నటువంటి పరిపాలనా సమయాన్ని ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ వేస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి వేస్ట్ మాటలకు కానీ లేకపోతే సమయాన్ని వేస్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్లో మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పరిపాలన మీదే దృష్టి పెట్టాం. కానీ ఎవరో ఏదో విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి సంబంధించి స్పందించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక్క మాటతో అన్ని మాటల్ని కొట్టిపారేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తుంది బీఆర్ఎస్? సరే, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మరి ప్రభుత్వం తరఫున మరి అధికార ప్రతినిధిగా మరి సంధ్యారెడ్డి గారు తనకు చెప్పే అధికారం ఉంది కాబట్టి చెప్పారు. సరే, మనకు ఏంటంటే ఇప్పుడు వివి రావు గారు చెప్పినటువంటి ప్రతి విషయంతో మేము ఏకీభవిస్తున్నాం. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎలాంటి ఎమ్మెల్యేలకు ఎలాంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి అనే ఆలోచనలో మరి పార్టీ అధిష్టానాలు ఒకవేళ అమర్యాదపూర్వకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్లకు ఒకవేళ టికెట్లు ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది దానం నాగేందర్ గారి మనం చూసినాం. దానం గారు ఏ విధంగా మాట్లాడారు అసెంబ్లీలో. అలాగే ఈ రోజు ఇద్దరిని చూస్తా ఉన్నాం, గాంధీ గారిని, కౌశిక్ రెడ్డి గారిని. అంటే ఇలాంటి పరిణామాలు ప్రజలకు మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇకపోతే ఏంటంటే నేనేదైతే వివి రావు గారు విశ్లేషకులు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక తెలంగాణ మేధావిగా మరి జర్నలిస్ట్ గా మీ మీద కూడా మురళి గారి మీద మీకు బాధ్యత ఉన్నది. నేను నేరేషన్ కాదు, అది ఇది వాస్తవము. ఈ రోజు కేసీఆర్ గారిని ఏ విధంగా ఇరుకున పెట్టాలి అని అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పా. అంటే కౌశిక్ రెడ్డి గారితో రెచ్చగొట్టిపిచ్చి కౌశిక్ రెడ్డి గారిని పార్టీలో నుండి తీసేశారనుకోండి, అప్పుడు ఎటు పోతాడు కౌశిక్ రెడ్డి గారు? అంటే కాంగ్రెస్. విజయరాయ్ గారు ఒక మాట, నేను ఒక మాట ఇప్పుడు మీరు అన్నారు, నన్ను కంక్లూడ్ చేయండి. ఈ మాటకి మనం ఇంతటితో దీన్ని ఆపుదాం. ఎందుకంటే పార్టీకి అనేది ఒక గైడ్ లైన్స్ ఉంటుంది కదా విజయరాయ్ గారు, ప్రతి పార్టీకి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ప్రతి కార్యకర్తకు కూడా. ఎస్, మనం ఈ లైన్ మీద వెళ్ళాలి, ఈ లైన్లోనే మాట్లాడాలి, ఇలా ఉంటేనే అధినేతకు కానీ లేకపోతే పార్టీకి కానీ లేకపోతే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి దానికి
ఎక్కడా చెడ్డ పేరు రాకుండా ఉంటుందనేటువంటి ఒక లైన్ ఉంటుంది కదా. ఎవరో ఏదో రెచ్చగొట్టారని చెప్పేసి వాళ్ళు తిట్టారని మనం తిట్టి, లేకపోతే వాళ్ళు ఎత్తేసారని మనం పై ఎత్తేయటం అనేది, సరే ఎత్తుకు పై ఎత్తులంటే రాజకీయాల్లో వేసేటువంటి అంశాలు నిశ్శబ్దంగా, కానీ బయటికి వచ్చి బాహాటంగా ప్రజలకు సంబంధించి రాజకీయ పార్టీలు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఒక కార్యకర్త మాట్లాడారు అంటే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారంటే అదొకటి. ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి వ్యాలిడిటీ లేదు, ఆ విధమైనటువంటి మాట కాదు, రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు అని అంటే ప్రజాప్రతినిధి అనిపించుకుంటారా? మీరు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ లైన్ ఇదేనా? అంటే సంయమనం కోల్పోయి మాట్లాడటమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకి అలవాట అనేది కూడా బయట ప్రశ్నిస్తున్నటువంటి మాట. మీరు పదే పదే రెచ్చగొడితే వీరు రెచ్చిపోయారనేటువంటి మాట అది. కౌశిక్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చిండు. అది నేను వ్యక్తిగతంగా మాట్లాడిన, పార్టీకి సంబంధం లేదు అనే మాట ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ పార్టీ అధిష్టానము అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు మీకు తెలియదా అని వెనకాల నుండి ప్రెషరైజ్ అయ్యింది కాబట్టి ఆ మాటలు వచ్చినాయి. లేకపోతే అయితే వస్తాయా? రావు కదా. అంటే ఏ నాయకత్వం కూడా ఈ చిల్లర పనులు చేయమని కాంగ్రెస్ నాయకత్వం చెప్పదు, బీజేపీ నాయకత్వం చెప్పదు. అర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషిస్తోందా అంటే మీరేం చెప్తారు? ఏంటండి అర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ పోషిస్తోందా అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాము కాబట్టే ఈ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని కూలగొట్టాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. కాబట్టే మా పార్టీలో అలజడి సృష్టించాలనే ఏకైక లక్ష్యంతో ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇదే వాస్తవము. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. వివి రావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చెప్పే ముచ్చట్లు అనుకుందాం. ఎవరు అధికార ప్రతినిధి అయినా కాకపోయినా ఒక పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ కార్యకర్తగా ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క రకంగా ఉంటది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం మీద ఉన్నటువంటి నమ్మకము, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకము, పార్టీ మీద ఉన్న నమ్మకంతో నేను చెప్తా ఉన్నా, నిన్న జరిగిన విషయాలు పార్టీకి సంబంధం లేదు, కేసీఆర్ గారికి సంబంధం లేదు, పార్టీ అధిష్టానానికి సంబంధం లేదు. కానీ రెండు నష్టాలు జరిగాయి. ఒకటి స్త్రీలను అవమానపరచడం అనేది ఘోరమైన విషయం. రెండవది ఆంధ్ర తెలంగాణ ఇష్యూ తీసుకురావడం. ఈ సందర్భంలో 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎవరిని ఒక మాట అనని వ్యక్తి. అట్టనే హైదరాబాద్ లో 15 సీట్లు బీఆర్ఎస్ కున్నాయి. ఎందుకున్నాయి? మరి ఆంధ్ర ప్రజల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మరి ఆంధ్ర ప్రజలు ఆదరించారు కదా బీఆర్ఎస్ ను. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇది సృష్టి మాత్రమే. ఆ సృష్టి వెనకాల కుట్ర ఎవరిది అనేది దీన్ని అందరము కలిసి ఛేదించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం. సరే, ఈ విమర్శలన్నింటినీ కూడా ఒకసారి సరే ఈ విమర్శలకు సంబంధించి ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నాం. అసలు అరికపూడి గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి వివాదానికి సంబంధించి పార్టీ కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి చీర గాజులతోటి విమర్శలు చేయిస్తోందా, లేకపోతే స్టార్టింగ్ నుంచి ఒక రాజకీయ విమర్శలు ఈ అంశానికన్నా ముందు, ఈ ఎపిసోడ్ కన్నా ముందు నుంచి రాజకీయ విమర్శలు ఎలాగో హైడ్రా మీద కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిపాలన మీద, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల మీద జరిగినాయి. ఒక పద్ధతిగా జరిగినటువంటి ఒక విమర్శ ఇమ్మీడియట్గా ఎందుకు ఒక వైల్డ్గా టర్న్ తీసుకున్నటువంటి అంశం ఉంది అంటే రెచ్చగొట్టేటువంటి పాలిటిక్స్కి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి రూపంలో ఆజ్యం పోస్తుందా, లేకపోతే మొన్నటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ సామరస్యంగానే వెళదాం, లేకపోతే ఇతరత్ర పోదాం, కోర్టులో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా కార్యకర్తల్ని, ప్రజల్ని అలాగే తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టేటువంటి ఒక ప్లానింగ్లో బీఆర్ఎస్ పార్టీ ఉందా అనేటువంటి కొన్ని విమర్శలు బీఆర్ఎస్ పార్టీ ఎలా చెప్తుంది దీనికి సంబంధించి? అయితే దాని గురించి వాస్తవం అండి. ఇది ఇప్పుడు అశాంతిని ఏ విధంగా రేకెత్తించాలి అనే ఏకైక లక్ష్యంతో రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఈ రోజు 6 గ్యారంటీలు తుంగలో తొక్కినటువంటి రేవంత్ రెడ్డి రోజుకొక సినిమా చూపెడుతూ మీరు చూడండి. ఏ టీవీ ఛానల్ కూడా ఈ రోజు మళ్ళా రైతు రుణమాఫీ మర్చిపోవాలి, ప్రజలు మర్చిపోవాలి. ఇప్పుడు రావు గారు అన్నది కరెక్ట్. కొంత మీడియా ప్రజలంతా ఇదిగా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ప్రజలకి ఒక 5 సంవత్సరాలు ప్రజలు ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా ఓపికతోటి, విజయారెడ్డి గారు ఒక మాట, ప్రజలు చాలా ఓపికతోటి ఎప్పుడు కూడా ఒక 5 ఏళ్ళు వెయిట్ చేద్దాం, ఎందుకు తిరగబడదాం, అప్పుడు ఇచ్చేటువంటి తీర్పుతోటి వాళ్ళు దాదాపు ఒక 15-20 సంవత్సరాల పాటు మన పట్ల జాగ్రత్తగా ఉంటారు, బాగా ఆలోచిస్తారు అనేటువంటి ఒక క్లియర్ కట్ మ్యాండేట్తో అయితే ఉన్నారు ప్రజలు. ఇమ్మీడియట్గా వారు ఏమీ మాట్లాడకపోయినా, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఏం కాదు, మాట్లాడదాం దీని మీద మనం. ఒకసారి రావు గారితో కూడా దీనికి సంబంధించి చెప్దాం. రావు గారు, సో అది
కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట, మీ మాటలతోటి బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 90% వరకు కూడా ఏకీభవిస్తున్నటువంటి పరిస్థితి, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు వాస్తవం ఒకటి మాట్లాడుకుందాము మనం ఈ మొత్తం చర్చలో. అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడ? ఒక పార్టీ నాయకుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ పిఎస్సి మెంబర్ ఎవరు ఉండాలి అన్నప్పుడు అది అవకాశం బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఇందులోంచి దూకిన వ్యక్తికి ఎలా ఇస్తారు, ఆయన ఎక్కడున్నాడు, ఈ పార్టీలో ఉన్నాడా ఆ పార్టీలో ఉన్నాడా అనేది స్టార్ట్ అయింది చర్చ. అసలు ఫస్ట్ అక్కడ దానికి ఒక ప్రతినిధిగా కౌశిక్ రెడ్డి మాట్లాడాడు. కానీ దీనికి సమాధానాలు ఎక్కడ రాలేదు. ఈయన ప్రశ్నించింది ఏంది, ప్రశ్నలు ఈయన ప్రశ్నించి ఊరుకున్నా బాగుండేది. ఈయన తీసుకుపోయి గాజుల మీద తీసుకుపోవడము, ఆయననేమో దానికి సమాధానం చెప్పకుండా, నేను అన్నున్నానా ఇల్లు చెప్పకుండా మొత్తం డైవర్ట్ చేసి పడేసి ఆంధ్ర తెలంగాణనో ఇంకేదో ఆడోళ్ళనో ఏందండి అసలు ఆ ప్రశ్నకు ఇద్దరి మీద బాధ్యత ఉంది. ఈ అధికారంలో కాంగ్రెస్ మీద బాధ్యత ఉంది, టిఆర్ఎస్ మీద బాధ్యత ఉంది. దాని సమాధానం రాబట్టుండే. అసలు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక విలువలతో కూడుకున్నటువంటి రాజ్యం కోసము మీరు డిస్కషన్ చేయాల్సినటువంటి వాళ్ళు, ఒక ఆయన ప్రశ్న వేశాడు, ఇంకొక ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇద్దరికిద్దరు తప్పారు కదా, ఒకరికి కూడా బుద్ధి లేకుండా దాంట్లో ఎక్స్క్యూజ్ మీ ప్రజాపత్తుల చైర్మన్ వాస్తవంగా మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సీనియారిటీ వైజ్ లో అన్నప్పుడు, ఈ రోజు అరికెపూడి గాంధీ గారికి ప్రజాపత్తుల చైర్మన్ ఇచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కొట్లాడ పెట్టినట్ట కాదా అనేది ఈ రోజు ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. మాట్లాడండి రావు గారు. ఒకటండి, నేను ఏమంటున్నానంటే, మీరు కూడా ఇప్పుడు ఆయన రెచ్చబెడుతున్నాడని తెలిసినప్పుడు ఈ కొంత సమన్వయంగా, ఇప్పుడు మీరు ఎట్లాగో ఒకసారి కోర్టుకు పోయారు లీగల్ గా, దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంది. ఇప్పుడు అవతలి వాడు అధికారం ఉంది, వాడు కాళ్ళు వడ్డీ లాగడానికి అన్ని హంగులు ఉన్నాయన్నప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా ఇప్పుడు మీరే అంటున్నారు కేసీఆర్ గారికి బురద జల్లాలని. ఇప్పుడు అవకాశం తీసుకుంటాడు కదా అధికారంలో ఉన్నాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇందులో ఇరుపక్షాలు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయి. ప్రజలు అసలు ఇలా ప్రశ్నిస్తున్నారు, మూలాలు వదిలేసి ఇప్పుడు కొసర్ల మీద గొడవ చేస్తున్నారు, సంబంధం లేని సబ్జెక్ట్ మీద డైవర్ట్ చేస్తున్నారు. ఇది మా బాధ. నేను అనేదంటే మూలాలు అసలు ఏమైంది దాని గురించి మాట్లాడలేదు కదా, ఏ ఛానల్ మాట్లాడతలేడు. మేము అదే మాట్లాడుతున్నాం సార్. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి, ఫ్యాక్షన్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణకు ఇవి అచ్చిరావు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ అచ్చిరావు, డైవర్షన్ పాలిటిక్స్ అచ్చిరావు. ఉన్నట్టుగా పరిపాలన సవ్యంగా శాంతియుత ధోరణితోటి జరిగే పరిపాలన తెలంగాణకు అవసరం ఉంది. ఆ విధంగానే గత 10 సంవత్సరాలు ఏ లొల్లి లేకుండా జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఎల్పీల ద్వారా మరి పార్టీ మార్పు జరిగింది. ఇక్కడ ఎల్పీ ద్వారా జరగనందుకు గాను కుట్ర పన్ని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కనీసం సగానికి సగం తేవాలి అనే ఏకైక లక్ష్యం తోటి ఆయన ఉన్నాడు ఈ రోజు. కాబట్టి విభజించాలనే పద్ధతిలోనే మరి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది సార్. దీన్ని గమనించాలి. ఇక్కడ పోక్ చేసింది ఈ రోజు కేసీఆర్ గారు ఏడా సైలెంట్ గా ఉంటే కూడా ఆయనకి ఏమొస్తుందండి, ఆయన గడ ఫామ్ హౌస్ లో నిద్రపోతాడండి. ఇలాంటి పోక్ చేసే విషయాలన్నీ రేవంత్ రెడ్డి గారే మాట్లాడతారు. అందుకు ఈ ముగ్గురి ఒక సెకండ్ దానం నాగేందర్ గారికి, గాంధీ గారికి, కౌశిక్ రెడ్డి గారికి ఎవరు స్ఫూర్తి ప్రదాత అంటే రేవంత్ రెడ్డి గారు. ఆ తిట్ల పురాణాలు ఈ ముగ్గురికి వచ్చినాయి. కాబట్టి దాని మీద స్పష్టత అయ్యండి. విజయ్ గారు అనలిస్ట్ కూడా మనం మాట్లాడేవాళ్ళం. ఒకటి సార్, నేను ఏమంటున్నానంటే, విజయ్ వెనకాల రేవంత్ రెడ్డి చేశారా లేదా కేసీఆర్ నోరు మూసుకున్నాడా కన్నా ఎక్కువ మనం కనపడేది మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక ఆయన తప్పాడు అనుకోండి. ఇప్పుడు గోపీనాథ్ గారు తప్పారు, అనివార్యంగా ఆయనకున్న పరిస్థితులకు అక్కడ ఆయన జంప్ అయ్యాడు. మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని మీరు చెప్పే పద్ధతిలో కాకుండా కొద్దిగా రెచ్చబెట్టడం ద్వారా ఆయన రెచ్చిపోయాడు, ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, నేను అధికారంలో పార్టీతో కుమ్మక్కై ఉన్నాను. ఇలా ఎట్లయిపోయిందంటే, మీరు చెప్పేటువంటి వ్యవస్థకి మీరు ప్రజా ప్రయోజనం తక్కువ అయిపోయి ఊరికే ఇది మాకు రావాల్సిన ప్రజలకు రావాల్సిన సమాధానాలు ఇరుపక్షాలు ఇవ్వలేని పరిస్థితిలో డైవర్ట్ చేశారనేది అందరికి అర్థమవుతున్నటువంటి విషయం. అర్థం కాదనుకొని ఇంకా మీరు నటిస్తే మాత్రం అది దుర్మార్గం. అది కౌశిక్ రెడ్డి నటించినా, ఇలా ఈ పక్కన ఉన్నటువంటి గోపీనాథ్ గారు ప్రవర్తించినా,
ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించినా, కేసీఆర్ గారు ప్రవర్తించినా అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇది దుర్మార్గము, ఇది మీరు ఇప్పటికైనా గ్రహించుకోండి. మీరు చెప్పేది కరెక్ట్, పక్కవాడిది రాంగ్ అనేది కాదు, మీరు అసలు మొత్తం తప్పారు. అంటే రావు గారు ప్రతిదీ కూడా రావు గారు ఇక్కడ దాదాపుగా అర్థమవుతుంది ఏంటి అని అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశం, ప్రతి అంశాన్ని కూడా ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కింద ప్రతి పార్టీ, అధికార పార్టీయా, ప్రతిపక్షమా, లేకపోతే ఇతర రాజకీయ పార్టీయా, ఒక ప్రతి పొలిటీషియన్ కూడా ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కింద ఏ సిచ్యువేషన్ టర్న్ చేయొచ్చు అనే అంశం మీద మాత్రం దాదాపుగా అన్ని పార్టీలు వర్క్ చేస్తున్నాయి. కాకపోతే ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన అయితే వెళ్తుంది. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు? ఎప్పుడో గడిచిపోయినటువంటి దానికి సంబంధించి 2 రాష్ట్రాలు విడిపోయాయి, 3 సార్లు ప్రభుత్వాలు మారిపోయినాయి. అయినా కానీ ఎందుకు ఈ తరహా పరిస్థితులు అనేది మాత్రం ఒకంత ఆలోచిస్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ రావు గారు, అలాగే సంధ్యా రెడ్డి గారు, విజయ గారు. మీరు అడిగిన ప్రశ్నకి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైతే ప్రశ్నకు సమాధానము రాదో, ఎప్పుడైతే ప్రశ్నలు కూడా కరెక్ట్ అని కాదు, ప్రశ్నలు మనం రాజ్యాంగబద్ధంగా ప్రజా ప్రయోజనానికి సంబంధించి అపోజిషన్ గాని రూలింగ్ గాని ఇద్దరు సమాధానాలు రాబట్టలేని పరిస్థితిలో వాళ్ళ స్వప్రయోజనాలకే ముడిపడింది, ప్రజా ప్రయోజనం తుంగలో దొక్కినప్పుడే ఈ గొడవలు అయితే సార్, అది నేను చెప్పదలుచు. రైట్ రైట్, థ్యాంక్ యూ. రివెంజ్ పాలిటిక్స్, రెండవది ప్రతిపక్షంగా క్వశ్చన్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కక్షపూరితమైనటువంటి ప్రతీకార పాలన మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాన్ని మళ్ళీ రాజకీయ విమర్శలే తప్ప, రాజకీయపరమైనటువంటి కోణాలు తప్ప ప్రజా ప్రయోజన కోణాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ విజయారెడ్డి గారు, సంధ్యారెడ్డి గారు, వివిరావు గారు. బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.